హలో ఫ్రెండ్స్, ఇవాల్టి స్పెషల్ లాలీపాప్ పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకునే స్నాక్ రెసిపీ ఇది. సాధారణంగా సాయంత్రం వేళలో టీ లేదా కాఫీతో పాటు తినడానికి ఇది చాలా బాగుంటుంది. లెట్ స్టార్ట్. ముందుగా గుడ్లను ఉడికించుకోండి. చల్లారిన తర్వాత వాటి పొట్టు తీసి 5 గుడ్లను తురుముకోండి. ఇప్పుడు తురిమిన గుడ్లలో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కొత్తిమీర, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న కప్పు మైదా పిండి వేసి అన్నిటినీ చేతితో బాగా కలపండి. ఇది ఒక ముద్దలాగా తయారవ్వాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు చిలకరించుకోండి, కానీ సాధారణంగా గుడ్లలోని తేమ సరిపోతుంది. గుడ్ల మిశ్రమం నుండి చిన్న చిన్న భాగాలుగా తీసుకొని వాటిని గుండ్రంగా లాలీపాప్స్ లాగా తయారు చేసుకోండి. మీరు మీ ఇష్టాన్ని బట్టి సైజ్ పెంచుకోవచ్చు. అన్నిటినీ ఇలా గుండ్రంగా చుట్టుకున్నాక పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఓ బౌల్ తీసుకొని 2 గుడ్లను పగలగొట్టుకొని అందులోనికి చిటికెడు మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసి ఫోక్ స్పూన్తో గిల కొట్టుకోండి. ముందుగా తయారు చేసుకున్న ఎగ్ మిశ్రమం బౌల్స్ను తీసుకొని ఎగ్ మిక్చర్లో కోట్ చేసుకోండి. ఒక ప్లేట్లో బ్రెడ్ క్రామ్స్ తీసుకోండి. తయారు చేసుకున్న ప్రతి లాలీపాప్ను బ్రెడ్ క్రామ్స్లో బాగా దొర్లించి అన్ని వైపులా సమానంగా కోట్ చేయండి. బ్రెడ్ క్రామ్స్ లాలీపాప్కు క్రిస్పీగా మారడానికి సహాయపడతాయి. అన్ని లాలీపాప్స్ను ఇలాగే తయారు చేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఒక లోతైన కడాయిలో లేదా ప్యాన్లో నూనెను వేడి చేయండి. నూనె బాగా వేడెక్కాలి, కానీ పొగలు రాకూడదు. నూనె వేడెక్కిన తర్వాత మంటను మీడియంలో ఉంచి ఒక్కొక్కటిగా లాలీపాప్స్ను జాగ్రత్తగా నూనెలో వేయండి. లాలీపాప్స్ను కదపకుండా 5 నిమిషాల పాటు అలానే వేయించాలి. ఆ తర్వాత గరిటతో కదుపుతూ లాలీపాప్స్ అన్ని వైపులా బంగారు గోధుమ రంగులోనికి మారే వరకు క్రిస్పీగా అయ్యే వరకు వేయించాలి. వేయించిన లాలీపాప్స్ను నూనె నుండి తీసి ప్లేట్లోనికి తీసుకోండి. ఇప్పుడు టూత్ పిక్స్ని తీసుకొని ఒక్కొక్క లాలీపాప్స్లో కుచ్చుకోండి. అంతే, వేడి వేడి ఎగ్ లాలీపాప్ను టమాటో సాస్, పుదీనా చట్నీ లేదా మీకు నచ్చిన ఏదైనా డిష్తో సర్వ్ చేయండి. ఇది సాయంత్రం స్నాక్స్గా లేదా పార్టీ స్టార్టర్గా అద్భుతంగా ఉంటుంది. ఈ ఎగ్ లాలీపాప్ తయారీ నచ్చితే మీరు ఓసారి ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి.